నా ప్రేమ నీకోసమే 69th చాప్టర్. దక్ష ఇందు కలిసి ఇష్యూని హాస్పిటల్కి తీసుకొస్తారు. ఇష్యూ బేబీని డాక్టర్ చెక్ చేసి స్టిచ్చెస్ మానిపోయాయి అనిపించాక బ్యాండేజ్ తీసేసి జస్ట్ యాంటీసెప్టిక్ పౌడర్ వేసి కొన్ని రోజులు ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి అని ఇంకొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి వెళ్ళమంటారు. డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి కదులుతారు విత్ మెడిసిన్స్. కార్లో కూర్చున్నాక ఏ షాప్కి వెళ్దాం అంటాడు ఇందుని ఫ్రంట్ మిర్రర్లో నుంచి చూస్తూ. ఏదో ఒక మాల్కి తీసుకెళ్ళమని చెప్పు ఇష్యూ అంటుంది ఇందు. మమ్మా, నువ్వు చెప్పింది కూడా డాడీకి వినిపించింది కదా, మళ్ళీ నేనెందుకు చెప్పాలి అని ఇన్నోసెంట్గా అడుగుతుంది బుడ్డది. ఆ మాటకి దక్ష పెదవులపై నవ్వు వచ్చి చేరుతుంది. ఆ నవ్వు చూసి ఇందు బేబీకి ఉక్రోషం పెరుగుతుంది. ఇష్యూ కబుర్లు చెప్తుంటే ఇద్దరు వింటూ మాల్కి చేరుకుంటారు. హాయ్, ఇంత పెద్ద షాపా అని ఆశ్చర్యంగా చూస్తుంది ఇష్యూ. డాడీ, నాకు డ్రెస్ కొంటావా అని అడుగుతుంది ఇష్యూ బేబీ. హా బేబీ, నీకు నచ్చినవి తీసుకుందాం, ఓకేనా అంటే సరే అని ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ కిడ్స్ సెక్షన్కే వెళ్లేలా చేస్తుంది. ఇందు దక్ష కూడా పాపకి సెలెక్ట్ చేస్తుంటే నాకు ఇది నచ్చింది, అది నచ్చింది అని షాప్ మొత్తం తెచ్చి బ్యాగ్ నింపుతుంటే చాలింకా అని ఆపి అందులో కొన్ని పక్కన పెట్టేస్తుంది ఇందు. డాడీ, నాకు అన్నీ కావాలి అని మారం చేస్తూ ఉంటే పర్లేదు ఉండని అని అంటాడు దక్షబాబు. ఏంటి ఉండనిచ్చేది, అందులో సగం డ్రెస్సులు వేయకముందే హైట్ పెరుగుతుంది, మళ్ళీ పొట్టిగా అయిందని ఆ డ్రెస్ కూడా వేసుకోదు, ఇంకా ఎందుకు ఆ డ్రెస్లు తీసుకోవడం అని తను సెలెక్ట్ చేసిన వాటిని మాత్రమే ప్యాక్ చేపిస్తుంది. దక్ష మెల్లిగా ఇష్యూని బుజ్జగిస్తాడు. మమ్మ లేనప్పుడు మనం మళ్ళీ షాపింగ్ వచ్చినప్పుడు అన్నీ తీసుకుందాం అని అప్పటికి ఏడుపు ఆపిస్తాడు. నెక్స్ట్ ఇందు శారీస్ దగ్గరికి వెళ్తారు. అన్నీ చూస్తూ ఉంటుంది ఇందు. ఏదీ నచ్చట్లేదు అనే కన్నా తనకి తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదు అంటే బెటర్ ఏమో. ఇక చూసి చూసి విసుగొచ్చి ఇష్యూ ఇంకా దక్ష ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, ఒక్క నిమిషం నువ్వు ఈ చైర్లో కూర్చో బేబీ అని టకాటకా ఒక 4 చీరలు సెలెక్ట్ చేసి ప్యాక్ చేయిస్తాడు. 4 ఎందుకు అని అంటుంది. ఏమో అమ్మ తీసుకోమని చెప్పింది అని కవర్ చేసేస్తాడు. నిజమే అనుకున్న ఇందు ఇప్పుడు నేను కూడా ఈయన గారికి 4 డ్రెస్సులు తీసుకోవాలా ఏంటి అని ఆలోచిస్తుంది. ఆలోచనలో ఉన్న ఇందుని కదిలించి వెళ్దామా అని అంటే, నీకు కూడా డ్రెస్ తీసుకోమన్నాడు నాన్న అంటుంది మెల్లిగా. సరే పద అని మెన్స్ సెక్షన్స్కి వెళ్తారు. దక్ష చూస్తుంటే మన ఇషు పాప ఒక షర్ట్ చూసి, డాడీ ఈ కలర్ బాగుంది తీసుకో అంటుంది ఇష్యూ బేబీ. ఆ కలర్ అస్సలు సూట్ అవ్వదు మన బాబుకి, అది బాలేదే అని ఇందు అనే లోపే నైస్ బేబీ అని చెప్పి పాపని బాధ పెట్టలేక ప్యాక్ చేయిస్తాడు. ఇందు మాత్రం వీడికి కొంచెం తిక్క ఉన్నట్టుంది, ఎలా ఉందసలు ఆ షర్టు అని అనుకుంటుంది మనసులో. దక్ష కూడా ఒక డ్రెస్ తీసుకొని పద వెళ్దాం అంటాడు. వీడేంటి నాకు 4 చీరలు తీసుకొని వీడు ఒక్కటే తీసుకున్నాడు, మళ్ళీ వీళ్ళ అమ్మకి తెలిస్తే కొనివ్వలేదని మమ్మల్ని తిట్టుకుంటుందేమో అనుకొని ఇంకో 3 తీసుకో అంటుంది ఇందు. వాట్ అంటాడు దక్ష. నాకు 4 చీరలు కొనిచ్చి నువ్వు ఒకటే డ్రెస్ తీసుకుంటే ఎలా, తీసుకో ఇంకా అంటుంది ఇందు. ఊహ్ అని నెట్టొచ్చి వెళ్ళి సెలెక్ట్ చేయిపో, నాకు ఓపిక లేదు అంటాడు. నేనా అంటుంది ఇందు. హా, లేకపోతే వెళ్దాం పదా అంటాడు. ఫస్ట్ నేను వీడికి సెలెక్ట్ చేయాలా అనుకుని మళ్ళీ పుష్పగారు గుర్తొచ్చి టకాటకా ఒక 3 షర్ట్స్ అండ్ ప్యాంట్స్ సెలెక్ట్ చేసి దక్ష చేతిలో పెడుతుంది. షాపింగ్ అయిపోయాక అప్పటికే చాలా టైం అవ్వడం వల్ల డాడీ ఐఎమ్ హంగ్రీ అని పొట్ట పట్టుకుని అంటుంది ఇష్యూ బేబీ. అయితే రెస్టారెంట్కి వెళ్దాం అని కారుని అటువైపు తిప్పుతాడు. ఇందు మాత్రం వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తుంది అంతే. చెప్పు బేబీ, ఏం తింటావ్ అని అడుగుతాడు దక్షబాబు.
బిర్యానీ అని అరిచి మరీ చెప్తుంది ఇష్యూ. ఇష్యూ అరుపుకి దక్ష నవ్వితే, ఎందుకే అలా అరుస్తున్నావు అని ఇందు అంటుంది. ఐ లవ్ బిర్యానీ మమ్మా అని అంటుంది ఇష్యూ బేబీ. అయితే ఏంటి ఇప్పుడు, నీకు బిర్యానీ ఇష్టమని ఈ రెస్టారెంట్ మొత్తం తెలియాలా? అరవకుండా బుద్ధిగా కూర్చో అని చెప్తుంది. డాడీ, మా అమ్మ నన్ను తిడుతుంది అంటూ బొంగమూతి పెడుతుంది బుడ్డది. ఆ ఎక్స్ప్రెషన్కి దక్షబాబు, నో బేబీ, నీకు నచ్చినట్టు ఉండని చెప్తే ఇందుకు మాత్రం ఓరి దినేసాలో అనిపిస్తుంది. లవ్ యూ డాడీ అని దక్ష ఒడిలో కూర్చుంటే పాప కోసం తన కోసం బిర్యానీ ఫిక్స్ అయ్యి ఇందుకి ఏం కావాలి అన్నట్టు ఇందు వైపు చూస్తాడు. మీరు తినే గడ్డినే నాకు కూడా తెప్పించండి అంటుంది వెటకారంగా. ముగ్గురికి బిర్యానీ ఆర్డర్ పెట్టి రాగానే ఇష్యుకు తినిపిస్తూ తను తింటాడు. పాప ఎంగిలి అని చూడకుండా అదంతా గమనిస్తూనే ఉంటది ఇందు. లైఫ్ లాంగ్ నా కూతుర్ని ఇంతే ప్రేమగా చూసుకుంటాడా అని అనుకుంటూ తను కూడా తింటుంది. తర్వాత వాళ్ళని ఇందు వాళ్ళ ఇంటి దగ్గర దింపి, బాయ్ బేబీ, నేను వచ్చి నిన్ను కలుస్తాను అని అంటాడు దక్ష. అంటే నువ్వు మాతో ఉండవా అని డల్ అయిపోతుంది పాప. 1 వీక్ బేబీ, తర్వాత ఎప్పుడు మనం కలిసే ఉంటాము, ఓకేనా? ఈ 1 వీక్ కూడా నిన్ను కలుస్తూనే ఉంటాను అని పాపకి సర్ది చెప్పి ఇందుతో ఇంట్లోకి పంపిస్తాడు. తాన్విని ఫైల్ తీసుకుని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తాడు వినయ్. ఫైల్ తీసుకుని వినయ్ రూమ్లోకి వెళ్తుంది తాన్వి. ఆ ఫైల్ చెక్ చేశాక, ఈ ఫైల్ కరెక్ట్గానే ఉంది, కానీ మన లైఫే కరెక్ట్గా లేదు తాన్వి అంటాడు వినయ్. మీ లైఫ్ ఏమో కానీ నా లైఫ్ బాగానే ఉంది అంటుంది తాన్వి ఎటో చూస్తూ. ఆ మాటకి తన చైర్లోంచి లేచి తాన్వి ముందుకు వచ్చి తన చేయి పట్టి తన వైపుకు తిప్పుకొని, ఏం బాగుంది నీ లైఫ్ అని సీరియస్గా అడుగుతాడు. తాన్వి మౌనంగా ఉండేసరికి, నా కోసం మీ పేరెంట్స్ని కూడా వదిలేసి వచ్చి ఎవరూ లేని అనాథగా బ్రతుకుతున్నావు, ఇదేనా బాగానే ఉండడం అంటే అని అడుగుతాడు వినయ్. ఆ మాటకి తాన్వి కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నా అవి వినయ్కి కనబడకుండా తుడిచి, నేను నీకోసం రాలేదు, ఆ పెళ్లి ఇష్టం లేక వచ్చేశాను అంటుంది సీరియస్గా. ఏది, ఒకసారి ఆ మాట నా మొహం చూస్తూ నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అంటాడు వినయ్. ఆ మాటకి కోపం వచ్చిన తాన్వి, హా అవును, నేను ఆ పెళ్లి చేసుకోలేక బయటికి వచ్చాను, నీ మీద ప్రేమని ఆ రోజు నీ మాటలతో చంపేశావు అని ఏడుస్తూ చెప్తుంది తాన్వి. ఏడుస్తున్న తాన్విని గట్టిగా హాక్ చేసుకుని, సారీ తాన్వి, రియల్లీ సారీ, ఆ రోజు నిజంగా నేను రాలేని పరిస్థితిలోనే ఉన్నాను అని చెప్తాడు. కానీ అది అర్థం చేసుకునే స్థితిలో లేదు తాన్వి. వినయ్ని నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అతను తన ప్రేమని ఒప్పుకున్నాను అని నోటితో చెప్పకపోయినా అతను ప్రేమిస్తున్నాడని నమ్మింది. ఆ నమ్మకంతోనే ఆ రోజు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించి రమ్మని వేడుకుంది. సిచ్యువేషన్ ఏదైనా తనని అలాంటి పరిస్థితిలో వదిలేసినందుకు అతని మీద నమ్మకం కోల్పోయింది. మనసును బలవంతంగా చంపేసుకుంది. ఇప్పుడు వచ్చి సారీ చెప్తే ఆ నమ్మకం తిరిగి వస్తుందా? తను పడిన మానసిక వేదన పోతుందా? అందుకే వినయ్కి దగ్గర కావడానికి తన మనసు ఒప్పుకున్నా మెదడు ఒప్పుకోవట్లేదు. అందుకే ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుంది. కాసేపటికి ఏడుపు కంట్రోల్ అయ్యాక వినయ్కి దూరం జరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాన్వి. వెళ్ళిపోతున్న తాన్విని చూస్తూ, మళ్ళీ ఎలాగైనా నీ ప్రేమను గెలుచుకుంటాను తాన్వి, ఇక ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోను అని మనసులోనే ప్రమాణం చేసుకుంటాడు వినయ్. అలా రోజులు గడిచి పెళ్లి రోజు వస్తుంది. రిజిస్టర్ ఆఫీస్లో దక్ష వైపు తన పేరెంట్స్ ఇంకా వినయ్ ఉంటే, ఇందు సైడ్ తన పేరెంట్స్ ఇంకా తాన్వి ఉంటారు. ఇష్యూ మాత్రం ఇద్దరి సైడ్ ఉంటుంది. ఫస్ట్ లీగల్గా ఇద్దరు సంతకాలు పెట్టాక తాళి కట్టి దండలు మార్చుకోమంటారు. అందరూ తాళి కోసం చూస్తుంటే దక్ష తన పాకెట్ నుండి తాళి తీస్తాడు. అది చూసి ఇందు షాక్ అవుతుంది.
ఎందుకంటే అది ఒకప్పుడు ఇందు మెడలో కడితే తెంపి దక్షమోహన విసిరగొట్టిన తాళి. అప్పుడు తను ఇష్టంతో సెలెక్ట్ చేసి మరీ కొన్న సూత్రాలు కావడంతో ఈజీగానే గుర్తుపట్టి దక్ష వైపు చూస్తుంది. కానీ దక్షలో ఎలాంటి భావం కనిపించదు. ఇందు వైపు చూస్తూనే తన మెడలో తాళి కడతాడు. ఇందు కూడా దక్ష వైపే చూస్తూ ఉంటుంది. మమ్మ డాడీ పెళ్ళైపోయిందోచ్ అని ఎగురుతూ అంటున్న ఇష్యూ అరుపులకి ఇద్దరూ తేరుకుని చూపు తిప్పేస్తారు. తర్వాత దండలు ఇవ్వగానే మార్చుకుంటారు. వినయ్ బలవంతం చేయడంతో కొన్ని ఫొటోస్ దిగి గుడికి స్టార్ట్ అవుతారు. అక్కడ సంప్రదాయబద్ధంగా ఇష్యుని తన కూతురిగా దత్తత తీసుకుని తర్వాత లాయర్ని కూడా పిలిపించి లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు పూర్తిగా ఇష్యూ తన కూతురు కాదనే వాళ్ళు లేరు అని సంతోషంగా అనుకుంటూ ఇష్యుని ముద్రతో ముంచేస్తూ ఉన్న సమయంలో అక్కడికి ఎంట్రీ ఇస్తారు శివ పేరెంట్స్. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 69th చాప్టర్. అమ్మయ్యా, ఎట్ లాస్ట్ పెళ్ళైతే జరిగిందండి. మరిప్పుడు ఈ శివ పేరెంట్స్ ఎంట్రీ ఎందుకంటారు? తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే మన ఛానల్ ద నావెల్ వెస్పెరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.